కడపలో ఫోన్పే ఫేక్ ట్రాన్సాక్షన్లతో మోసం, అప్రమత్తంగా ఉండండి. కడపలో ఫేక్ ఫోన్పే ట్రాన్సాక్షన్లతో మోసం చేస్తున్న వ్యక్తి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముందుగా అమౌంట్ తీసుకుని ఫోన్పే ద్వారా డబ్బులు పంపినట్లు నకిలీ స్క్రీన్ షాట్ లేదా ట్రాన్సాక్షన్ చూపించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు సమాచారం. వ్యాపారులు, దుకాణదారులు డబ్బు తమ అకౌంట్లో నిజంగా జమ అయ్యిందో లేదో చెక్ చేసిన తర్వాతే ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కడప వాసులకు విజ్ఞప్తి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానని ఏమనుకోకండి. ఏంటంటే నేను కొత్తగా ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాను కదా, వాడు నా దగ్గర మామూలు అకౌంట్లో డబ్బులు వేసినా అని చెప్పి మెసేజ్ చూపించి వాడు అకౌంట్లో డబ్బులు పర్లేదు, రెండు చూసినా కూడా పర్లేదు, కానీ వాడు వెళ్ళిపోయాడు. వాడు నెంబర్ ఇచ్చాడు కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీని ఫోటో, వీడియో, కారు మొత్తం అంతా నేను క్యాప్చర్ చేశాను. ఒకసారి ఈ తార్ బండి కానీ ఎక్కడైనా మీకు కనపడితే ఆ బండి చూపిస్తాను. నెక్స్ట్ ఇదే వీడియోలో కంటిన్యూలోనే బండి కూడా పెట్టాను. కానీ నేను కారు కానీ కడపలో కానీ ఎక్కడైనా వీడియో ఎంతమంది రీచ్ అయితే ఎంతమంది షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. నాలా ఎంతమంది మోసపోయారో వాళ్ళందరికీ న్యాయం దొరుకుతుంది. వీడు దొరికినాడంటే ఈ పర్సన్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాలా ఎంతమంది మోసపోయారో తెలియదు కదా. ఒకసారి ఈ బండిని కూడా నీట్గా చూపిస్తాను చూడండి. కార్ రాక్స్ బండి తెచ్చాడు. నెంబర్ ప్లేట్ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ నెంబర్ ప్లేట్ లేదు దీనికి. నీట్గా షాప్ కూడా నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చాడు మా కాడికి. మేము చూడలేదు, బయటికి పోయి చూడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వీడియో. దయ ఉంచి వీడు కానీ ఈ కారు కానీ ఇట్లా ఆ రాక్స్ బండి కానీ ఎక్కడ కానొస్తే నేను కింద నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ ఒక నెంబర్ ప్లేట్ ఉన్నట్టు తెల్లగానే ఉంది. ఒక రవ్వ నల్లంగా ఉందే. నెంబర్ ప్లేట్ లేకుండా ఎటు తిరుగుతున్నాడు ఊర్లో, పోలీసులు పట్టుకోరా?